गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दत्तात्रेय समारंभां रमणाचार्य मध्यमां सत्यानंद ऋषि पर्यन्तां वंदे गुरु परंपरां। तल्ली निन्नु दलंचि पुस्तकं చేతన్ భూనితిన్ నీవు నాయుల్లమునన్ నిలచి జృంభనముగా నుక్తుల్ సుశబ్దముల్ శోభిల్లం బల్కుమునాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా। त्रैवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चलदुरगहरं मृगधरं महादेवं देवं मयि सदय शिवभावं पशुपतिं चिदालम्भं साम्बं शिवमति विडम्बं हृदि भजे। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णौ वन्दे जगद्गुरुं कृष्णौ वन्दे जगद्गुरुं। సద్గురు శ్రీ సత్యానంద మహర్షుల దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ బ్రహ్మీభూతులైనటువంటి మన రెండవ పీఠాధిపతి బ్రహ్మానంద తీర్థ స్వాముల వారు మరియు ఆచార్యపాదులు పరమపూజ్యులు శ్రీ 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 శ్రీహరితీర్థ స్వాముల వారి పాదపద్మములకు వందనములు సమర్పించుకొనుచు భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి గీతాశ్రమములో ఈనాడు సద్గురుదేవులు సత్యానంద మహర్షుల వారి 29వ పుణ్యారాధన మనం జరుపుకొనుచున్నాము। చాలా విశేషమైనటువంటి విషయము, గురుదేవుల వారు పరమపదించిన నుండి ఇది 29వ సంవత్సరము కాబట్టి వారి యొక్క అమూల్యమైనటువంటి అమృతమైనటువంటి వాక్కులు ఏవైతే ఉండెనో అవి మేము పూర్వము విన్నాము। ఆ విన్నటువంటి కొన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము అని అనుకుంటున్నాము। ఆ గురుదేవుడు ఎటువంటి వాడు నిజంగంటే మన అదృష్టమే అనుకోవాలి। ఒక తపస్సంపన్నుడైన సద్గురు మనకు దొరికిండు, మనం ధన్యులం ధన్యులం। ఎందుకంటే ఈనాడు గురువులు ఎన్నో రకముల వారు ఉన్నారు, కానీ మన గురుడు సాధన చతుష్టయ సంపత్తి కలిగి
నిత్యానిత్య వస్తువేక జ్ఞానము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము మొదలైనటువంటి సాధనలన్నిటినీ చేస్తూ ఆరితేరి వారు చిన్నతనము నుండి కూడా వారికి ఈ ఆధ్యాత్మిక పిపాసనే ఉండి నుండే వారు అతి చిన్న వయసులోపట్నే భగవద్గీతకు శ్లోకాలు చదువుతూ ఆయన తాత్పర్యాన్ని కూడా చెప్పుతూ నెల్లూరులో ప్రథమ బహుమతిని పొందిండు. ఆనాటి నుండి వారికి విద్య మీద అంత ఆసక్తి లేకుండే, భౌతిక విద్య మీద గురుదేవుల వారికి. ఈ అభ్యాసము ఎలా వచ్చింది తనకు? మనమందరము ఉన్నాము కదా, కానీ వారి జన్మమే జన్మము. ఎటువంటిదంటే పూర్ణబోధ కొరకు పురుషుండు బహుజన్మ విశేషమున బుట్టవలియు అటులగాకాయున్న అది కష్ట సాధ్యంబు అఖిల జీవసంగ ఆత్మలింగ అని ఒక పద్యం ఆత్మలింగ శతకములో చెప్పింది. పూర్ణబోధ పొందాలంటే బహుజన్మ పుణ్యం ఉండాల, చాలా జన్మల యొక్క పుణ్యం ఉండాలని ఈ పద్యములో చెప్తున్నాడు. అదేవిధంగా కృష్ణ పరమాత్ముడు కూడా భగవద్గీతలో బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహత్మా సుదుర్లభ అన్నాడండి. ఈ తాత్పర్యము అది కూడా రెండు ఒకే రకంగా ఉన్నాయి. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, అనేక జన్మల యొక్క సాధనల వలన వింటూ వింటూ శ్రవణం చేస్తూ చేస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణము తను చేసి ఎన్నో జన్మలకు వారు ఈ పుణ్యభూమికి ఆయన విచ్చేసినాడు. శాస్త్ర పద్ధతితోని వారు ఆ ప్రకారంగా కారణ జన్ములయ్యే వచ్చినట్టు మనకు అవగతమవుతుంటుంది. మరి మన అదృష్టమే అదృష్టం. గురువు బ్రాహ్మణ కులంలో జన్మించుడు, పవిత్రమైనటువంటి బ్రాహ్మణ కులం. ఇక వారు అతి తొందరగా కొలది రోజుల్లోపట్నే సాధన చేస్తూ విశ్వవిఖ్యాతి చెందినటువంటి మహర్షి రమణ మహర్షుల వారిని ఆశ్రయించి వారి చెంత చాలా కాలము అక్కడ ఉండి అక్కడ శాంతిని, ఆత్మానందాన్ని పొందిండు. వారి ఆజ్ఞ మీదనే తిరిగి మళ్ళీ ఇనమడుగుకు వచ్చి అక్కడ వారు ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. అక్కడ ఎంతో దృఢమైనటువంటి దీక్షతోని అది ఆశ్రమాన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఈనాటి మహాత్ములు ఎలా ఉన్నారంటే డబ్బులు అనేకమైనటువంటి మంచి సంపన్న కుటుంబస్తుల ధనకనక వస్తు వాహనాదులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క శిష్యులు వాళ్లకు ఎందరో ఉండడం వలన వాళ్ళు కోకొల్లలుగా ఆశ్రమాలు స్థాపించారు. కానీ మన సద్గురుడు మాత్రం ఆయన, ఎందుకంటే అటువంటి ధనాఢ్యులు కానీ అటువంటి వాళ్ళు మన గురుదేవులకు సామాన్యంగానే ఉండ్రి. అలా సామాన్యంగా ఉండడం వలన ఆశ్రమ స్థాపించుకోవడము, ఆశ్రమంలో అనేకమైనటువంటి కార్యకలాపాలు ఉండడం వలన తన జీవితము ఇంత చాలా మేనత్ చేస్తూ అనేకమైనటువంటి కృషి చేసి చాలా కష్టం పడ్డాడు గురుదేవుడు. అది మనం ఈనాడు జ్ఞాపకం చేసుకోవాలి వారిది జీవితం. ఈనాటి మహాత్ములు స్పెషల్ కంపారిటబుల్, క్షణములో రూపాలు కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఇట్లాంటి తయారవుతున్నాయి. ఇంద్ర మహేంద్ర జాలం లేక భవనాలు నిర్మాణం అవుతున్నాయి. కొద్ది కాలం లోపట్నే అయోమయం ఉన్నది. ఆనాడు శ్రీవారికి ఏముండే?
ఏముండే గురుదేవుల వారికి? ఏమీ లేదు. పిడికెడు భోజనం మనకు అక్కడికి వెళితే ఏదో కొద్దిగా పెట్టేవాడు, అది తిని సంతోషపడి వచ్చేవాళ్ళం. ఆహార పదార్థాలకు చాలా కరువు ఉండే ఒకప్పుడు మన ఇనుమడుగ ఆశ్రమంలో. అయినా వారు పట్టుని విడవలేదు. ఆ విశ్వవిఖ్యాతి చెందినటువంటి మహనీయుని రమణ మహర్షి యొక్క ఆదేశాన్ని తీసుకొని 10 సంవత్సరములు తపస్సు చేసి తర్వాత ఆ తపస్సు చేసే కాలముల్నే నాకు గొంతు ఇదైపోయింది. తపస్సు చేసే కాలంలోనే భగవద్గీతామృత తరంగిణి రాసిండు. అది ఎంతో ఆనందదాయకమైనది. అటువంటి గ్రంథములు ప్రతి వారి ఇంట్లో ఉండాల. మన గురుదేవుడు తపస్సు చేసే కాలంలో రాసిన గ్రంథము మన ఇంట్లో ఉండాల కదనయ్యా. ఉన్నాయా అందరి ఇళ్ళల్లో? సరే ఉన్నాయి, సంతోషం. ఇది బొంబాయి పట్టణం, సంతోషం. కాబట్టి గురుడు చూపించినటువంటి సాధనలు ఏవైతున్నాయో మన సద్గురుడు వారు పిపీలిక మార్గం చెప్పిండు మనకు. పిపీలిక అంటే చీమ మార్గం, చీమ పోయినట్టుగా. భగవద్భక్తి, సదాచారము, అనుష్ఠానము, ఎవరి మనసును నొప్పియద్దు, మనం ఇలా ఉండాలని ఆయనలారా మీరందరూ అని ఎంతో బోధను అప్పుడు ఆ కాలంలో చేసిండు. అప్పుడు ఆ సమయంలో చూడండి, వారు చెప్పినటువంటి బోధ వింటుంటే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. మరి వారు మాట్లాడేది పాండితుల్లిక కాదు, మనకు తగినటువంటి భాషలో మనకు అందించేవాడు. ఆయన మాటలు మృదుమధురమైనటువంటి వాక్యాలు మనకు అందించేవాడు. వారిని చూస్తేనే అందరికీ ఇట్లా కొట్టేటట్టుగా ఉండే అప్పుడు కూడా, ఆ కాలంలో కూడా. కానీ గురువులు చెప్పినటువంటి మార్గంలో మనము శిష్యులమైనటువంటి వాళ్ళము నడవాలి. నారాయణ శతకములో ఒక పద్యం ఉన్నదండి. దేహమే స్థిరమనుచు తెలిసినే మోహబద్ధుడనైతిని, సాహసంబును చేసితి నే గురు ద్రోహంబు నారాయణ. దేహమే స్థిరమనుచు తెలిసినే మోహబద్ధుడనైతిని, సాహసంబును చేసితి నే గురు ద్రోహంబు నారాయణ. ఓ నారాయణ, ఈ దేహము స్థిరమనుకొని, ఇది శాశ్వతమనుకొని, ఇది ఎల్లప్పుడూ ఉంటుందనుకొని నేను మోహం అనేటువంటి యొక్క వలలో చిక్కుకొని గురుద్రోహము నేను చేసినాను, నన్ను క్షమించు, నీ దరి చేర్చుకో, ఏదో పొరపాటు జరిగింది అనేటువంటి భావనను ఆయన వ్యక్తపరిచాడు. అందుకే మనము గురుపాదం పట్టినమంటే దాన్ని మన సోదరులు పూర్వకాలము ఎవ్వరూ గురుభక్తి భగవద్భక్తిలో పరిపూర్ణులైనటువంటి సత్యానంద మహర్షుల వారి యొక్క భక్తులు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనం ఉన్నాం. భక్తి భావనలో మనం ఒక ముద్రను వేసుకున్నాం. ఇది పక్కనే భక్తి భావన, మంచి సంస్కారము, మంచి ఆలోచనలతోని సమాజములను నడుపుడు. ఒక సమాజమే కాకుండా ఒకటిదానింబట ఒకటిదానింబట దాదాపు ఒక 20-30 సమాజాలు మన తెలంగాణలో, తర్వాత మన ముంబై నుండి కిషాన్ నగర్ మొదలుకొని అన్నీ సుస్థిరంగా నెలకొల్పబడ్డాయి. అదంతా ఏమిటి? ఎవరి శక్తి? అది గురుదేవుల వారి శక్తి. ఒకసారి జగిత్యాలలో జలపతి సేటు, నేను కొందరము కలిసి కార్యక్రమాన్ని అక్కడ పెట్టినాం. 1971. ఆ 71 సార్లు ఆ కార్యక్రమాన్ని జరుపుతుంటే ఊరంతా తండోపతండములుగా వచ్చిండ్రు. వైష్ణవులు, తర్వాత బ్రాహ్మణులు,
ఇంకా చూడండి, కోమట్లు బాగున్నారండి అక్కడ జగిత్యాల్లో, వ్యాపారం కదా. అదే కోమటి వాళ్ళ యొక్క కోమటస్తుల యొక్క ఒకటి సభ ఉండే ఒకటి ప్రాంగణం, అదే స్వాముల వారికి ఇచ్చిండ్రు ఉపన్యాసం కొరకు. చాలామంది ఉపన్యాసంకు వచ్చిండ్రు. ప్రప్రథమ గురుదేవుల యొక్క పాదంబరుడు జగిత్యాల మన తెలంగాణ లోపల ఈ ప్రాంతంలో అక్కడనే పడ్డది ప్రప్రథమ. అంటే కిషాన్ నగర్లో అయిందనుకో 64లో, 1964లో కిషాన్ నగర్ను మన బొంబాయి వాళ్ళ సహకారంతో ప్రప్రథమ అది మనకు అయిపోయింది గురుదేవుని యొక్క అనుగ్రహంతో. ఆ తర్వాత ఇక మా ప్రాంతం వస్తే మొట్టమొదలు అదే ప్రారంభమైంది. జగిత్యాల లోపల కార్యక్రమాలు జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి మంచి కవులు వాళ్ళంతా ఉపన్యాసం విని చాలా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. కానీ పోతే మనం అందరం మంచి సంస్కారంతో మంచి నడవడికతో మనం ఉన్నాము, సంతోషమే. కానీ కేవలము భక్తే కాకుండా భక్తితో పాటు జ్ఞానాన్ని కూడా మనం సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని, భక్తి జ్ఞానము రెండు ఒకటే. ఎట్లంటే ఒక రూపాయి బిల్ల ఉన్నదండి, ఉన్నదా? ఉన్నది. ఒకటి చిత్తు ఉంటుంది, ఒకటి బొత్తు ఉంటుంది, దానికి రెండు దిక్కుల్లో. రెండు ఉంటేనే నడుస్తాయి, అవునా? రెండు ఉంటేనే నడుస్తాయి. అదేవిధంగా మన జీవితాలలో కూడా భక్తి జ్ఞానము ఈ రెండు ఉండాలి. కేవలము భక్తి ఉంటే కూడా ప్రయోజనం లేదు. ఈ స్వాముల వారు చెప్పిండ్రు ఏమని, ఒరే నాయనలారా, భక్తి జ్ఞాన కర్మ భక్తి యోగ జ్ఞానములు 4 సమన్వయంగా చేసుకోవాలరా అన్నాడు. మరి భక్తి ఒకటి ఉండే చాలదా స్వామి అని మీరు అనుకుంటాను అంటాడు. ఒరే, భక్తి ఒకటే ఉంటే నీ వరకే నువ్వు తరిస్తావురా. కర్మ భక్తి యోగ జ్ఞానములు 4 నీ దగ్గర ఉన్నాయంటే నీవు ఇటువంటి అనుష్ఠానం పెట్టుకొని ప్రచారం చేస్తావంటే నువ్వు తరిస్తావు, నువ్వు ఇతరులను కూడా తరింపజేస్తావురా. నీవు మోక్షం పొందడంలో ప్రయోజనం లేదురా. స్వాముల వారు అన్నారు, నువ్వు పొందుతూ ఇతరులను పొందింపజేయు, అది యథార్థ జ్ఞానం. అలాంటి జ్ఞానము గురుదేవుల వారు ఇంతవరకే చెప్పిండ్రు. అదేవిధంగా మనము కేవలం ఒక భక్తి అనేటువంటి దాంతో ప్రకారంగా ఆ భక్తికి జ్ఞానం అనేది ఉండాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి అని మనకు భగవద్గీతలో చెప్పబడింది. ఈ లోకములో జ్ఞానముతో సమానమైనది పవిత్రమైనది ఏది లేదు. జ్ఞానముతో సమానము పవిత్రమైనటువంటిది ఎక్కడ ఏది లేదు. కాబట్టి జ్ఞానం మనకు అవసరము. ఆ జ్ఞానము పవిత్రమైనటువంటి జ్ఞానంతోనే మనము ఆ పరమాత్ముని దగ్గరికి చేరేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆ జ్ఞానం ద్వారా జ్ఞానాలు అనేకంగా ఉన్నాయి. అన్ని జ్ఞానాలే. భౌతిక రంగంలో నేర్చుకునేవి అన్ని జ్ఞానాలే. అన్ని కళలన్నీ జ్ఞానంకు సంబంధించినవి. అన్ని జ్ఞానములో ఆత్మజ్ఞానమే శ్రేష్టం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? నీవు శరీరము నువ్వు కావు, నువ్వు ఆత్మస్వరూపునివి. కానీ శరీరము నువ్వు కాదని ఈ శరీరము నుండి ఉన్నటువంటి అన్ని ఆ తత్వము నుండి అతత్వమును వేరు చేయాల. తత్వం అంటే ఏంది? జ్ఞానము. జ్ఞానం అంటే ఏంది? ఆత్మజ్ఞానం. మరి ఆత్మజ్ఞానం ఏదైతుందో దీంట్లో అతత్వంతో కూడుకున్నటువంటి శరీరములో తత్వాన్ని వేరుపరచు. ఇదంతా తొలగించేయాలి. తనలో ఉన్నటువంటి ఏ అజ్ఞానమైనటువంటి అవిద్యా సంబంధమైన, కామ సంబంధమైన, క్రోధ సంబంధమైన ఇలాంటి ఏవైతున్నాయో వాటినన్నిటినీ తొలగించాల.
ఈ ఈ శరీరము నుండి వాటినన్నిటిని తొలగిస్తే చివరకు తేలేది ఆత్మని కదా, అవునా కదా? అందుకే శంకరాచార్యుల వారు ఏమన్నాడు, మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం న సోత్రం న జిహ్మ న చగ్రాన నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. శంకరాచార్యుల వారు ఏమంటున్నాడు, మనసు బుద్ధి చిత్తం అహంకారములు నేనుగాను, నచ ప్రాణ సంకో ప్రాణవాయువులు నేను కాదు, నచ ప్రాణ సంకో న పంచవాయువులు నేను గాను, ఇటువంటి ఏవి నేను గాను అని చెప్తున్నాడు. అందులో ఎంతో మనకు బోధించినవి ఉన్నాయి. అందులో ఇంకా నా మాతా నా పిత, నాకు తల్లి లేదు తండ్రి లేదు, కేవలం నేను ఎవరినంటే సాక్షాత్తు శివస్వరూపుణ్ణి అని చెప్తున్నాడు దాంట్లో చివరిదాకా. లాస్ట్కు మరి ఇవన్నిట్లో ఈ అష్టకంలో 8 శ్లోకాలలో ఇది లేదు అది లేదు అనేటువంటి మాటను శంకరాచార్యుల వారు చెప్తున్నారు. చాలా సంతోషం. మరి చివరకు ఏదై నువ్వు ఉంటావు, నువ్వు ఏ స్వరూపమై ఉన్నావు అనే విషయానికి వస్తే లాస్ట్ కడపడి శ్లోకంలో సవిస్తరంగా చెప్పేసాడు శంకరాచార్యుల వారు. ఏమన్నాడు, అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం నచా సంగతం నైవ ముక్తిర్నమేయ చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. అహం నిర్వికల్పు, నేను నిర్వికల్పుణ్ణి అన్నాడు. నిరాకార రూపో అన్నాడు, నాకు ఆకారం లేదు. ఆకారం ఉన్నదా? యదృశ్యం తన్నశ్యం. ఆకారం ఉంటే ఆకారం నశించిపోయేదే. ఆకారం ఉంటే ఆకారం నశించిపోయే, ఈ జగత్తు కూడా నశించిపోయేది. మనము పోయేవారిమే, కొంతకాలం ఉంటామా మనం? ఎప్పుడు నిర్వికల్పంగా నిరాకారంగా ఎప్పుడు ఉండే అటువంటి ఏ స్వరూపమవుతుందో అది నువ్వు నేను ఆత్మస్వరూపం అన్నమాట. శంకరాచార్యుల వారు చెప్పేదంటే ఏంటంటే, వారికి భక్తి లేదన్నట్టు కాదు, భక్తి గ్రంథాలు ఎన్నో రాసిండ్రు, కానీ అడబోసిన బంగారం వారి బోధ శంకరాచార్యుల వారిది. నా భూతో నా భవిష్యత్తు. ఆయన మాకు విద్యా భిక్షను అయితే పెట్టిండో చాలా బ్రహ్మాండంగా పెట్టిండు. చివరకు ఏదైతుందో ఇదంతా నశించేది అవునా కదా? ఇంట్లో ఏది ఉండేది ఉన్నది ఏది లేదు. నశించే పదార్థం అంతా తొలగించంగా ఆత్మస్వరూపం అనేది వెళ్తుంది చివరకు. ఇది సద్గురు ద్వారా మనము ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి వారి దగ్గర పొందే అటువంటి విధాయకములు ఇట్లుంటాయి. భక్తి చేయకద్దని అనడం లేదు, భక్తి ఉండాలి. మరి ఆ శంకరాచార్యుల వారు ఏమన్నారండి, మోక్షకారణ సమగ్రం మాం భక్తిరేవ గరీయసి సస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయత అన్నాడు. చూడండి, మోక్షమునకు సాధనములు ఏవైతే చెప్పబడ్డాయో అవి అన్నీ కూడా భక్తిని ప్రతిపాదింపబడినాయి. అంటే భక్తియే కరెక్ట్ అని చెప్పబడినది. కానీ ఆ భక్తి ఏదైతుందో ఎటువంటిదంటే నిరంతరము ఆత్మను అనుసంధానం చేసేదే భక్తి అన్నాడు ఆయన. మోక్షకారణ సమగ్రమ్మాం, మోక్షమునకు సాధనములైన ఏ గ్రంథాలు ఉన్నాయో 4 వేదములు, 18 పురాణములు, 6 శాస్త్రములు, 108 ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా ఏం వల్లిస్తున్నాయి, దేన్ని వల్లిస్తున్నాయి? నీ నిజరూపమును, నీ ఆత్మస్వరూపమును అది తెలుసుకొని వర్ణిస్తున్నాయి కదా. అందుకే శంకరాచార్యుల వారు అంటున్నాడు, అహం నిర్వికల్పో నిరాకార రూపో, నేను నిర్వికల్పుడను నిరాకారుడను. మనమందరం ఆకారం పట్టుకునేది ఏదైతుందో అది చేసుడే. గురుదేవుల వారు కూడా చెప్పిండ్రు, మొట్టమొదటి మనది భక్తి భావన, ఫోటోలకు పుష్పారం వేయడము, భక్తితోని భగవంతుని స్మరించడము, దండం పెట్టడము. ఎప్పుడైతే నువ్వు నీ ఇంటి లోపట ఫోటోలకు చెప్తున్న వినండి, ప్రథమ భక్తి మంచిగా పరిశుద్ధమైనటువంటి స్నానం చేసి వాటిని తుడిచి అలంకరించి బొట్లు పెట్టి పుష్పారం వేసి
ఎంతో ప్రేమతోని అక్కడ నువ్వు ఒక్కసారి ఆ గురుదేవుణ్ణి హృదయపూర్వకంగా నీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటేవంటే దండం పెట్టు. ఆ దండము ఇందులో ఉన్నది. ఆ పరమాత్ముడు గ్రహిస్తాడు. ఆయన ఓకే అంటాడు. నా గురుదేవుడు, నా ఉపాసన దేవుడు నన్ను గ్రహిస్తలేరు అని మనం అనుకుంటున్నాం. ఇళ్ళనే ఉన్నాడు. ఇక్కడ కుడికి హృదయములో ఉన్నాడు పరమాత్ముడు. అతడు గ్రహిస్తాడు కదా, గ్రహించడా? ఎవడు గ్రహించినా గ్రహించకుండా నోలు దుత్తలేరు అనుకుంటున్నావు. అతడు ఎప్పుడు మనం బట్టి ఉన్నాడు. నువ్వు ప్రతి పుణ్యక్షేత్రంకో ఆడ మొక్కుతున్నావు. నీకు ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళొస్తుంది? ఇంట్లోనే. అప్పుడు నీ మనసు ఏమనిపిస్తుంది? ఇట్లా అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ హృదయం జల్లుమంటుంది, అనుభూతి కలుగుతుంది నీకు. ఆ విగ్రహాలు, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తర్వాత కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దగ్గరికి పోయి చూస్తే మనమంతా మర్చిపోతామండి. మర్చిపోతాం కదా. ఎన్నో మొక్కుకొని ఆడుకోగానే ఇట్లా కళ్ళు పూస్తాం. మరి ఎందుకు మూస్తాం? ఇట్లా కళ్ళు పూస్తాం. మరి ఎందుకు మూస్తాం? ఎందుకు మూస్తాము కళ్ళు? నిన్నెవరన్నా ముయ్యమన్నారా? అవునండి, ఎవరన్నా ముయ్యమన్నారా? ఎవరు ముయ్యలే. మరి ఎందుకు మూస్తున్నారు కళ్ళు? గురుదేవుని మందిరం ఉన్నది ఆడ ఎనమాడ ఆశ్రమంలో. మొన్న మందిర నిర్మాణం అప్పుడు మేము పోయినాం, అన్నీ జరిగినాయి. గురుదేవుని దగ్గరకు పోయి ఇట్లా దండం పెడుతున్నాము, కళ్ళు మూస్తున్నాం. మళ్ళా ఇది సహజం అన్నమాట. సహజం అంటే ఏంటిదంటే, ఎప్పుడైతే నువ్వు అతన్ని దండం పెడుతున్నావో పెట్టినప్పుడే భగవంతుడే నిరాకారుడు, ఆయనకు ఆకారం లేదు. నువ్వు కళ్ళు మూసినప్పుడే నీకు ఆ నిరాకార స్వరూపము నీ లోపల ప్రజ్వలిస్తుంది. అర్థమైందా? ప్రజ్వలిస్తుంది. నువ్వు కాలు ఇట్లాను భలే మూర్తివిలే, పర్వాలేదు. అదే చెప్తున్నది నీకు, నేను రూపంగా లేనని చెప్పలేదా? కానీ ఇంట్లో మాలిమవుతుంది ఏంటని హృదయం లోపల. అటువంటి అనుభూతిని మనము విగ్రహారాధనలో కానీ అక్కడ దాన్ని పొందాలని మన గురుదేవుడు ఇప్పటికీ మన ఆశ్రమంలో సత్యనారాయణ మూర్తి, కృష్ణమూర్తి, పరమశివుంది, జగదంబది, సరస్వతిది, ఇంకా నరసింహస్వామిది ఎన్నో పెట్టిండు. అవన్నీ ఎందుకు పెట్టిండండి? మనము నేర్చుకొని హాయిగా అటువంటి భక్తి భావన మనలో ప్రకాశవంతం కావాలని పెట్టిండు కదా. ఊరకని పెట్టిండ్రా మహాత్ములు. మరి ఆయన తపస్సంపన్నుడు, జ్ఞానం పొందిడు. జ్ఞానం పొంది జ్ఞానమే శ్రేష్టమని అన్నాడా మన గురుదేవుడు? అన్నారు. ఎవరు కూడా అన్నారు, తెలిసిన వాళ్ళు. అందుకొరకు మనము మనం మరుస్తున్నాం. దేనివల్ల మరుస్తున్నాం? మాయ వలన అన్నీ మరుస్తున్నాం మనం. మరపు అనేది కూడా భగవంతుడు పెట్టిండు మనకు. అది కరెక్టే. మరపు లేకపోతే నీకు జీవితం గడదు కదా. మరపు అంటే యాది మరవడం. మరి నువ్వు అన్నీ యాది మరకపోతే అన్ని పనులు చేసుకుంటా పోయితివంటే, ఎప్పుడు మేలుకుంటివంటే నీ జీవితం ఉంటుందా? ఉండది. ఈ మరుపు ఎరకలు కూడా పరమాత్ముడు మనకు దీంట్లో అన్ని పెట్టిండు. కాబట్టి ఒకటి ఏంటంటే, మహామాయ అనేది ఏదైతున్నదో అది మనను పట్టి పీడిస్తుంది అన్నమాట. భాగవతంలో ఒక పద్యం చెప్పిండ్రండి. భాగవతంలో అత్సపు చీకటింబడి గృహవ్రతులై చచుచు పుట్టుచున్మరల చెర్విత చెర్వనులైన వారికిన్ ఏమిచ్చిననైనా నిజేచ్ఛనైనా అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై సత్సుచు పుట్టుచును మరల చెర్విత చెర్వనులైన వారికిన్ జచ్చర పుట్టునే ఏమిచ్చిననైనా కానలకేగిననైనా హరిప్రబోధముల్. ఇది పద్యం పోతన మహాత్ముడు రాసింది. దీన్ని మనం వివరించుకుంటాము. అత్సపు చీకటింబడి అంటే, అత్సపు చీకటి అంటే మహామాయ. బాగా చీకటి ఉండొచ్చుడు,
కారు చీకటి ఉంటుంది చూడండి, మాయ అటువంటిది మాయ. అందుకే పెంజీకటి కావాలా నేకాకృతి, పెంజీకటి అంటే ఇంకా మహాచీకటి. ఇదే భాగవతంలో వచ్చేది కదా, శ్లోకాలలో ఉంది కదా. అన్నప్పుడు అచ్చపు చీకటింబడి గృహవ్రతులై చచ్చుచు పుట్టుచున్ అంటున్నాడు. ఈ అచ్చపు చీకటిలో పడి గృహవ్రతులు ఎవరైతే మనము గృహస్థులం ఉన్నామో చచ్చుచు పుట్టుచు దీంట్లోనే మరల చెరివిత చెర్వనులమై పుడుతున్నాం చస్తున్నాం, పుడుతున్నాం చస్తున్నాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జనరే జనరే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూ చస్తూ మళ్ళీ 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 ఇలా జరుగుతున్నది ఈ సంసారంలో. ఈ సంసారం అనేది ఏది చక్రం ఉన్నదో ఇది నడుస్తున్నది. అవునండి, ఇలాంటి విషయాలు మనం తెలుపుకుంటే మంచిగానా, లేక వచ్చి ప్రసాదం తీసుకొని పోయిందే మంచిదా? అవును చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? మీకు ఆనందం కలుగుతుందా? ఇవి వినాలా, ఇవి తెలుసుకోవాలా. ఇది ఉపన్యాసం కాదు, నేను ఉపన్యాసకుని కాదు, మీరు నా గురుబాంధవులు. మనం ఇంటికాడ శిష్యులము ఒకటికొకడు ఒకలుకోలు చెప్పుకున్నట్టుగా ఇది అర్థమైందా? ఇది పెద్ద ఉపన్యాసము, పెద్దది కాదు, మనం తెలుసుకోవడానికి కొరకై. అందుకొరకు అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చెరివిత చెర్వనులైన వారికిన్. ఈ చచ్చుచు పుట్టుచు మరల ఉండేవారికి జచ్చర నీషుండు చిక్కునే పరమాత్ముడు దొరుకుతాడా? వీళ్ళకు ఎన్నడూ దొరకడు. ఇటువంటి వాళ్లకు ఏమిచ్చిననైనా, వాళ్ళకేమిచ్చిననైనా కానలకు అడవిలకు పోయినా కానీ వారికి మాత్రం ఈ హరి ప్రబోధములు, హరి గురించి, హరినామం గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఇలానే సంసార చక్రంలో పడిపోతారని దీంట్లో భావన చెప్పింది ఉన్నది. మరి మనం అట్లా పడడం సరిగ్గా లేదు కదా, పడద్దు. గురుదేవుడు బోధించినటువంటి మంత్రాన్ని తూచా తప్పకుండా జపిస్తూ శ్రవణం చేస్తూ మంచి విషయాలను, మంచి సాంగత్యమును మన జీవితంలో మనం ఉంచుకోవాలి. లేకపోతే ఈ జీవితం వచ్చినందుకు, ఈ శరీరం మనం వచ్చినందుకు మనమేమన్నా మన భక్తులలో వా వీళ్ళు ఏమైనా ఉన్నారా అంటే, ఆత్మజ్ఞాన సంపన్నులై ఉండాలా, చెప్పినవి యాదుంచుకోవాలా. ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే, చాలా ఉన్నాయండి. అయితే ఆత్మజ్ఞానం అంటే అంత పెద్దది ఇదేం కాదు. మన దగ్గరనే ఉన్నాడు పరమాత్ముడు. మన దగ్గర ఉన్నటువంటి పరమాత్ముని మనం తెలుసుకోలేక అనేకమైనటువంటి తాపత్రాలు పడుతూ, అనేకమైన క్షేత్రాలు తిరుగుతూ, ఎక్కడ పోయినా నీకు దొరకలేక ఆఖరికత్తే శరీరాలన్నీ సొక్కుపోయి తిరిగి వచ్చి సప్పుడు దాక్కుంటున్నాం. పుణ్యక్షేత్రాలు తిరగద్దని నేను అంటలేను, తిరిగితే ఒక విధమైనటువంటి వికాసం మనకు కలుగుతుంది. అక్కడ పోవద్దని నేను అనలే. నువ్వు కాశీకి పోతావో, నువ్వు కేదార్నాథ్కు పోతావో, నువ్వు ఇంకా ఎక్కడికి పోతావో, తిరుపతికి పోతావో, ఎటర్నవో, ఏ ప్రసాదాలన్నది నువ్వు ఎక్కడన్నుండు, కానీ నీ నిజరూపము నువ్వు తెలుసుకొని ఉండు. ఇది నాకు కావాలి. ఏమండి, అవునా? సత్యమేనా? నీ నిజరూపమును ఎంతవరదాకైతే నువ్వు తెలుసుకోవో అంతవరదాకా ఈ జన్మ నిరర్థకమే. ఇక్కడికి వస్తే తెలుస్తుంది తప్పక, ఈ మాటలు వింటే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరికి అర్థమవుతుందయ్యా ఈ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నదని పెద్ద పెద్ద మహాత్ములు నన్ను అంటారు. ఇక అంటారండి, వాళ్ళు అంటారు. నేను ఉపన్యాసంలో కూడా చెప్తే కూడా కొద్దిగా అది ఉంటుందన్నట్టుగా, కానీ మేము ఎక్కడ పోయినా కానీ ఏం చెప్పానో అది చెప్తాం, అట్లేం లేదు. ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఉన్నారు, వీళ్ళకి వినిపించాలనేటువంటి భావనతోని నేను సద్గురుల ద్వారా, పెద్దల ద్వారా, మహాత్ముల ద్వారా ఏది మేము నేర్చుకున్నామో అదే చెప్తున్నాం. కానీ మేము ఒక పండితులం కాదు, మరి ఏం కాదు. భాషా జ్ఞానం కూడా నాకు లేదు, నేను చదువు కూడా చదువుకోలేదు నేను. అర్థమైందా? మరి ఎందుకు ఇంత తయారైనాం? పట్టుదల. మన రాజేశ్వరి గారు అంటుండ్రి, పట్టు పట్టగరాదు, పట్టు విడువరాదు, పట్టు విడుచుట కంటే ప్రాణము విడుచుట మేలురా విశ్వదాభిరామ వినరవేమన్నాడు. అంతేనా? స్కూల్లో పాఠం చెప్తే ప్రతి వాళ్ళు పిల్లలు ఒక్కసారి
ఆయన ప్రిన్సిపల్ చెప్తుంటే మనం వినాలా, చక్కగా వినాలా. విన్నామంటే మన గ్రహణ దీంట్లో ఇంటర్నెట్ ఫిట్టింగ్ అవుతుంది. ఫిట్టింగ్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, మళ్ళీ అవలోకనం చేస్తూ చేస్తూ ఇంటికి పోయి టక రాసుకోవాలా మీద 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 మీద. మరి ఇక్కడ మనం ఏమేం చెప్పాము, వేదాల గురించి, శాస్త్రాల గురించి, ఇవన్నీ ఇట్లా మేము అని చెప్తారు కదనండి. నేనే కాదు, ఎందరో చెప్తారు. ముఖ్యమైనటువంటి వెంటనే రాసి పెట్టుకోవాలి. మనం రాసి పెట్టుకుంటే ఎందుకొరకు, నేను ఏమిన్నా వినడం ఇది వనికత్తదా, నాకు కూడా వనికత్తదా అనేటువంటి భావన నీకు కలుగుతుంది. నువ్వు ఇతరులకు ప్రచారకు పోకుండా నడుస్తుంది. కానీ పోవాలా లెక్క పెడితే మన సత్యానంద భక్తులు ప్రచారకులు కావాలా. ఇప్పుడు ఇక్కడ కూకుండాల వ్యాసపీఠం మీద ఎంతకాలమే కావాలా, మన వాళ్ళు తయారు కావాలా. అదే నా ఉద్దేశం. కాబట్టి అటువంటి చాకచక్యాన్ని సద్గురు ద్వారా మనం ఆ బుద్ధిని, జ్ఞానాన్ని ఆ సద్గురుదేవుడు మనకు ప్రసాదించాలని కోరుతూ నేను ఇక ఇంతటితో ముగించుకుంటున్నా. సమయం బాగా అయింది కాబట్టి అయినంత వరకు మీరు స్టాప్.